స్టోరీస్. చీకటి పడిన సమయం. ఆకాశం దట్టమైన నల్లటి మబ్బులతో కమ్ముకొనుంది. ఉరుములు మెరుపులతో ఎడతెరపి లేకుండా భారీ వర్షం కురుస్తుంది. ఆ ఊరి పేరు రామాపురం. ఊరి చివరన ఉన్న ఒక పెద్ద పెంకుటింట్లో రామయ్య, అతని భార్య సీత, ఇరుగు పొరుగున ఉండే గౌరీ, లక్ష్మి మరియు ఊరి పెద్ద దిక్కైన వృద్ధురాలు పెద్దమ్మ వాకిలిలో నిలబడి వానని చూస్తున్నారు. ఏమండి, ఈ వాన చూస్తుంటే నాకెందుకో చాలా భయంగా ఉంది. గంట గంటకు ఉధృతి పెరిగిపోతుంది కానీ తగ్గేలా లేదు. ఉరుముల శబ్దానికి మన ఇల్లు కదిలిపోతున్నట్లుంది. ఈ రాత్రికి మన పరిస్థితి ఏమవుతుందో ఏమో. మన పొలాలన్నీ ఏమైపోతాయోనేమోనని గుండెలు ఆగిపోయేలా ఉన్నాయి. మీరు గమనించారా నీళ్లు ఎంత పైకొస్తున్నాయో? అవును సీత, నాకు ఆందోళనగానే ఉంది. వాకిలి మెట్ల దాకా వాన నీరు వచ్చేసింది. ఆ ప్రవాహం చూస్తుంటే ఎక్కడికైనా కొట్టుకుపోతామేమోనని అన్నంత భయం వేస్తుంది. ఏడుపు వస్తుంది రామయ్యన్న. మా ఇంటి చూరు ఇప్పటికే కురుస్తోంది. ఈ ఇంట్లో ఉన్న గింజలన్నీ తడిసిపోతాయేమో. ఈ ఏడాది పొట్ట గడిచేది ఎలా? మొన్నే కదా అప్పు చేసి మరి విత్తనాలు తెచ్చామా? అన్నీ ఈ వరదలు కొట్టుకుపోతే మనం బతికే దారి ఏముంది? అవును గౌరీ, నువ్వు అన్నది నిజమే. నాకైతే దిక్కు తోచడం లేదు. చెరువు కట్ట తెగిపోయేలా ఉందట కదా. ఊరి పొలిమేరలో ఉన్న నీళ్ళన్నీ మన ఇల్లు వైపే వస్తున్నాయని పక్కింటి వాళ్ళు అరుస్తూ వెళ్లారు. భయపడకండి ఆడపిల్లలు. నా 70 ఏళ్ల బతుకులో ఇలాంటి బాధలు ఎన్నో చూశాను. ప్రకృతి కోపించినప్పుడు మనం ధైర్యం కోల్పోకూడదు. ఏడుస్తూ కూర్చుంటే కష్టాలు గట్టెక్కవు. ముందు మన ఇళ్లలో ఉన్న ధాన్యం బస్తాల సంగతి ఆలోచించండి. ఏవండి, పెద్దమ్మ చెప్తోంది విన్నారా? మన ధాన్యం గిడ్డంగిలో ఉన్న బస్తాల సంగతి ఏంటి? అవి తడిస్తే రేపొద్దున ఊరంతా పస్తులు ఉండాల్సిందే. మీరెలాగైనా ఆ ధాన్యాన్ని కాపాడుకోవాలి. మీరేదో ఒకటి ఆలోచించండి. నేను అదే ఆలోచిస్తున్నాను సీత. బహుశా గిడ్డంగిలోకి ఇప్పటికే నీళ్లు వెళ్ళిపోయాయేమో. ఇసుక బస్తాలు అడ్డుగా వేద్దామన్నా బయట ఇసుక తెచ్చే పరిస్థితే లేదు. మనం వెంటనే వెళ్ళి చూద్దాం పదా. 5గురు కలిసి వాకిల్ నుండి వానలో నడుచుకుంటూ ఇంటి వెనకున్న ధాన్యం గిడ్డంగి దగ్గరికి నడుచుకుంటూ వెళ్లారు. ఏవండి, చూసారా? గిడ్డంగి తలుపు సందుల్లో నుండి నీరిప్పటికే లోపలికి రావడం మొదలైంది. ఈ బస్తాలన్నీ తడిసిపోతే మన ఊరికి భవిష్యత్తే ఉండదు. అవును సీత, నేను ఈ బస్తాలను ఎత్తి పై అరుగు మీద పెడతాను. ఒక్క నిమిషం ఆగు. బస్తాని ఎత్తుతూ, అబ్బా, ఈ బస్తా మోయడం నా తరం కావడం లేదు. చాలా బరువుగా ఉంది. పైగా నేలంతా బురదగా జారుతోంది. నువ్వు ఒక్కడవే ఉన్నావు రామయ్యన్న. ఆ బరువులన్నీ నువ్వు ఒక్కడవే ఎలా మోయగలవు? మేం సాయం పడదామన్నా మా చేత కావడం లేదు. ఏవండి, అలా మొండికెయ్యకండి. నడుం పట్టేస్తుంది. ఆడవాళ్ళమైనా మీకు సాయంగా ఉంటాం కానీ ఈ బస్తాలు మోయడం మన వల్ల కాదు. అవునన్నా, కనీసం రాబోయే కాలానికి విత్తనాలుగా వాడుకునే ముఖ్యమైన ధాన్యాన్నైనా బ్రతికించుకోవాలి కదా. కండబలం కంటే బుద్ధి బలం ముఖ్యం. మన నలుగురి చేతులు కలిస్తే ఈ వరద నీటిని తట్టుకుని నిలబడే ఉపాయం ఆలోచించొచ్చు. నా చిన్నతనంలో ఇలాగే ఒకసారి ఊరు మునిగిపోయినప్పుడు మా తాతలు ఒక ఉపాయం చేశారు. ఏంటా ఉపాయం పెద్దమ్మ? త్వరగా చెప్పు. ఏమండి, మీరు కూడా వినండి. పెద్దమ్మ ఏదో దారి చెప్తోంది. పాత మట్టి కుండలు, గాదెలు మన పెరటి పాకలో ఉన్నాయి కదా, వాటిని బయటికి తీసి విత్తనాల కోసం ఉంచిన మేలు జాతి ధాన్యాన్ని ఆ కుండల్లో నింపండి. కుండల్లో నింపాక వాటి మూతులకు పాత గొడ్డలు గట్టిగా కట్టాలి. ఆ పైన బంకమట్టి, పేడ కలిపి మూత పై భాగంలో మందంగా అలికి సీలు చెయ్యాలి. భలే ఉపాయం పెద్దమ్మో. బంకమట్టి అలికితే చొక్క నీరు కూడా లోపలికి పోదు. కొండలు నీళ్ళల్లో తేలుతాయి కాబట్టి ధాన్యం అస్సలు మునిగిపోదు. అద్భుతమైన ఆలోచన పెద్దమ్మా. ఇంకా ఆలస్యం చేయకూడదు. పదండి, అందరం పెరటిపాకలోకి వెళ్ళి కొండలు మట్టి తెచ్చుకుందాం. అందరూ కలిసి ధాన్యం గిడ్డంగిలో నుండి బయటకొచ్చి బురదలో జాగ్రత్తగా అడుగులు వేసుకుంటూ పెరటిపాకలోకి నడుచుకుంటూ వెళ్లారు. ఏమండి, ఇక్కడ చాలా చీకటిగా ఉంది. లాంతరు కొంచెం పైకెత్తి పట్టుకోండి. పాములు చెర్రలు ఉంటాయేమో, జాగ్రత్త. నేను చూస్తున్నాను సీత. ఇదిగో, ఇక్కడ చాలా మట్టి కొండలు పేర్చున్నాయి. ఇవన్నీ గట్టిగానే ఉన్నాయో లేదో చూడు. ఇవి చాలా గట్టి కొండలు రామయ్య. నేను నా చీర కొంగుతో లోపలంతా తొడుస్తున్నాను. ఈ కొండలు మన విత్తనాలకు సరిపోతాయి. పాత గుడ్డలు ఈ మూలన ఒక పెట్టెలో ఉన్నాయి. ఈ చీర ముక్కలను పెద్ద పెద్ద చతురాశ్రాసులుగా చించుతున్నాను. మూతలకు కట్టడానికి బాగా ఉపయోగపడతాయి. ఆ పాక పక్కనే ఉన్న గుంటలో బంకమట్టి దొరికింది. దానిని తట్టలో వేసుకున్నాను. కొంచెం ఆవు పేడ కూడా కలిపాను. ఇది చాలా బరువుగా ఉంది కానీ తప్పదు కదా.
ఏమండి, మీరు ఈ పెద్ద కుండలు తీసుకుని నడవండి. నేను గౌరీ చిన్న కుండలు పట్టుకుంటాము. లక్ష్మి ఆ మట్టి తట్ట తీసుకుని వస్తుంది. మనం ఇవన్నీ తీసుకుని ఇంటి లోపలి గదిలోకి వెళ్దాం. అక్కడైతే వాన పడదు, పని తొందరగా చేసుకోవచ్చు. అలాగే సీత, కుండలు పట్టుకొని నడిచేటప్పుడు జారి పడకుండా జాగ్రత్తగా అడుగులు వేయండి. బంకమట్టి చాలా జిగటగా ఉంటుంది. పాత కుండలు, గుడ్డలు, బంకమట్టి తీసుకుని 5గురు గబగబా నడుచుకుంటూ ఇంటి లోపలి గదిలోకి వచ్చారు. ఏవండి, ఈ కుండలు ఇక్కడ నేల మీద పెట్టండి. లక్ష్మి, నువ్వు ఆ మట్టి తట్ట ఇక్కడ పెట్టు. నేను కొంచెం నీళ్లు పోసి మట్టిని మెత్తగా కలుపుతాను. నీ బట్టలన్నీ తడిసిపోయాయి, ముందు తల తుడుచుకో. నేను మళ్ళీ గిడ్డంగిలోకి వెళ్లి 2 బస్తాలు విత్తనాలు తీసుకొని వచ్చాను. ఇదిగో ఈ విత్తనాలు మన ఊరి ప్రాణాలు. మనం వెంటనే వీటిని కుండల్లో నింపడం మొదలు పెట్టాలి. నేను చెప్తాను వినండి. పని పంచుకుంటేనే తొందరగా అవుతుంది. సీత, కుండ పట్టుకో. నువ్వు దోసిలితో ధాన్యం తీసి కుండలో పొయ్యి. ఏమండి, కుండ నిండేదాకా పోయికండి. కొంచెం వెలితుంచండి. అప్పుడే ఆ గుడ్డను లోపలికి నొక్కి మూత గట్టిగా కట్టడానికి వీలవుతుంది సరే సీత అంటూ ధాన్యం పోస్తూ. ఈ గింజలు చూస్తుంటే నాకు ముచ్చటేస్తుంది. ఎంత కష్టపడి పండించు. ఇవి కాపాడుకుంటే మనకి తిరుగులేదు. ఇదిగో పట్టుకో సీతక్క, గుడ్డ ముక్క. నేను లాగి పట్టుకుంటాను. నువ్వు దారంతో 2 చుట్లు చుట్టి గట్టిగా ముడెయ్యి. ఎక్కడ గాలి చొరబడకుండా గట్టిగా లాగాలి. నేను మట్టి కలుపుతున్నాను. బంక మట్టికి పేడ కలపడం వల్ల చిగురు ఎక్కువగా ఉంది. ఇది గట్టి పడితే బండరాయిలా మారుతుంది. లక్ష్మి, మట్టిని అరచేతితో గట్టిగా అదుముతూ మందంగా పొయ్యి. ఎక్కడా సందులుండకూడదు. నా చేతులు మొత్తు బారిపోతున్నాయి. మీరే జాగ్రత్తగా పొయ్యాలి. ఏవండి, ఇక్కడే నేల మీద కుండలు ఉంచితే వరద నీరు ఇంట్లోకి వస్తే కుండలు పగిలిపోతాయేమో. మట్టి కుండలు కదా, కొంచెం తగిలినా ప్రమాదమే. నీకు మంచి అనుమానం వచ్చింది సీత. నేను వెళ్ళి ఊరి దగ్గరున్న గుడి మండపం దగ్గర నీటి మట్టం ఎంతవరకు వచ్చిందో చూసొస్తాను. నీళ్లు మన వీధిలోకి వస్తున్నాయో లేదో తెలిస్తే మనం ఇంకా జాగ్రత్త. ఏవండి, మీరొక్కరే వెళ్తానంటే నేను ఊరుకోని చెప్తున్నా. నేను కూడా మీతో వస్తాను. ఇద్దరం కలిసి వెళ్దాం. లాంతర్ పట్టుకొని రామయ్య, అతని వెంటే సీత వానలో తడుచుకుంటూ ఊరి చివరున్న గుడి మండపం దగ్గరికి వేగంగా నడుచుకుంటూ వెళ్లారు. ఏవండి, ఇక్కడ నీళ్ల ప్రవాహం చూస్తుంటే భయం వేస్తుంది. గుడి మెట్ల దాకా నీళ్లొచ్చేసాయి. ఆ చెరువు కట్ట పూర్తిగా తెగిపోయినట్టుంది. ప్రవాహం అంతా మన వీధి వైపే వస్తోందండి. అవును సీత, నువ్వు గమనించావా నీటి ప్రవాహం ఎంత వేగంగా ఉందో? మన ఇంటికి నీళ్లు చేరడానికి ఎంతో సమయం పట్టదు. మనం వెంటనే వెనక్కి వెళ్ళాలి. ఏవండి, కుండలు లోపలి గదిలో నేల మీద పెడితే ఖచ్చితంగా మునిగిపోతాయి. ప్రవాహానికి పగిలిపోతాయి కూడా. మనం ఏదైనా గట్టి ఆధారం చూడాలి. నువ్వు చెప్పింది నిజమే సీత. మనం ఇంట్లో ఉన్న పాత తాటి కమ్మలు, వెదురు బొంగులు పేర్చి దారంతో ఒక తెప్పలాగా కట్టాలి. ఆ తెప్ప మీద కుండలు పెడితేనే సురక్షితం. పద, గబగబా ఇంటికి వెళ్దాం. గుడి దగ్గర నుండి రామయ్య, సీత వగరుస్తూ బురదలో జారుతూ మళ్ళీ తమ ఇంటి వాకిట్లోకి నడుచుకుంటూ వచ్చారు. పెద్దమ్మా, నీళ్లు మన వీధిలోకి వచ్చేస్తున్నాయి. ఏవండి, ఆ మూలనున్న వెదురు బొంగులు, తాటి కమ్మలు ఇటు తీసుకురండి. ఇదిగో తెచ్చాను సీత. పెద్దమ్మా, గౌరీ, లక్ష్మి, మీరందరూ సాయం పట్టండి. వీటిని అడ్డంగా పేర్చి గట్టి దారంతో ముడులు వేద్దాం. ఒక పడవ లాంటి తెప్ప తయారు చేయాలి. అవును రామయ్య అన్న, లోపలి గదిలో ఉన్న కుండలన్నీ ఇక్కడికి తీసుకొని వస్తున్నాను. వాకిలిలో ఈ తెప్ప మీద పెడితే నీళ్ళొచ్చిన కొండలు పైకి తేలుతాయి. నేను కొండలు మోసుకొని వస్తున్నాను. ఒక్కొక్కటిగా తెప్ప మీద జాగ్రత్తగా అమర్చుదాం. ఒకదానికొకటి తగలకుండా మధ్యలో పాత గోనె సంచులు ముక్కలుగా చేసి పెడదాం. రామయ్య, చాలా బాగా కట్టావు తెప్పని. ఆడవాళ్ల చేతివాటం, నీ కండబలం తోడైతే ఈ పని ఎంతో సులభంగా అయిపోయింది. ఏమండి, అటు చూడండి. ఆ వేప చెట్టు పెద్ద కొమ్మ విరిగి సరిగ్గా మన వాకిలి వైపే కొట్టుకొస్తుంది. అది గనక మన తెప్పకు తగిలితే కుండలన్నీ పగిలిపోతాయి. అవును సీత, ప్రవాహం వేగానికి అది చాలా వేగంగా దూసుకొని వస్తుంది. నేను వాకిలి మెట్ల దాకా వెళ్ళి దాని పక్కకు నెట్టేస్తాను. వద్దు రామయ్య, ఆ కొమ్మ చాలా బరువుగా ఉంది. నీటి ఉధృతిలో నిన్ను కూడా లాక్కెళ్ళిపోతుంది. ఈ వాకిలి ఇక ఏమాత్రం సురక్షితం కాదు. మనం వెంటనే ఈ తెప్పను లోపలి పెద్ద గదిలోకి లాగాలి. లోపలికి లాగడం సాధ్యమేనా పెద్దమ్మా? నీళ్లు వాకిలి వరకే వచ్చాయి కదా. గడప దాటాలంటే తెప్పను పైకెత్తాలి. ఎత్తకపోతే ఆ కొమ్మ గుద్దుకుని విత్తనాలన్నీ నీళ్ల పాలవుతాయి గౌరీ. రామయ్యన్న, నువ్వు తెప్ప ముందు భాగం పట్టుకో. మేమంతా వెనక నుండి పైకెత్తి లోపలికి తోస్తాము. అందరూ కలిసి వాకిలిలో ఉన్న వెదురు తెప్పను అతి కష్టం మీద పైకెత్తి గడప దాటించి లోపలి పెద్ద గదిలోకి నడుచుకుంటూ వెళ్లారు. ఏమండి, నెమ్మదిగా కింద దించండి. అబ్బా, నా చేతులు గీసుకుపోయాయి. కుండలకు ఏమీ కాలేదు కదా పెద్దమ్మా?
ఏం కాలేదులే సీత, అన్ని కొండలు భద్రంగానే ఉన్నాయి. రామయ్య, ఆ వాకిలి తలుపులు గట్టిగా మూసి గడియ పెట్టు. ఆ చెట్టు కొమ్మ వాకిలి స్తంభానికి గుద్దుకొని ఆగిపోయింది. తలుపులు మూసేశాను పెద్దమ్మా. ఆ కొండల బరువుకు వెదురు బొంగులు గట్టిగా తగిలినట్టున్నాయి. నా గాయం గురించి ఇప్పుడు ఆందోళన పడకండి. ఈ విత్తనాల ప్రాణాల కంటే నా గాయం ఎక్కువేమీ కాదు. లక్ష్మి భయంగా, రామయ్యన్న, పెరటి వైపు నుండి పెద్దగా శబ్దం వస్తుంది. ఆ తలుపులు బద్దలు కొట్టుకుని నీళ్లు ఇంట్లోకి వచ్చేలా ఉన్నాయి. నాకైతే గుండె ఆగిపోయేలా ఉంది. అవును, ఆ గాలి వేగానికి పెరటి తలుపులు విపరీతంగా కొట్టుకుంటున్నాయి. అవి విరిగిపోతే వెనక నుండి వచ్చే వరదకు ఈ పెద్ద గది కూడా మునిగిపోతుంది. అలా చూస్తూ నిలబడకండి. మనం వెంటనే అక్కడికెళ్ళి ఆ తలుపులకు అడ్డుగా బరువైన రాళ్లు పెట్టాలి. పదండి, వెళ్దాం. అలా 5గురు కలిసి పెద్ద గది నుండి వెనకున్న పెరటి తలుపు దగ్గరికి వేగంగా నడుచుకుంటూ వెళ్లారు. అమ్మో, ఇక్కడ పరిస్థితి మరీ ఘోరంగా ఉంది. తలుపు గడియ ఊడిపోయేలా ఉంది. సీత, వచ్చి ఈ తలుపు నా వైపు నొక్కి పట్టుకో. పట్టుకున్నానండి. గౌరీ, లక్ష్మి, మీరు వెళ్లి పెరటి గోడ పక్కన ఉన్న ఆ పెద్ద బండరాలను తీసుకురండి, త్వరగా. లక్ష్మి, నువ్వు ఆ పక్క రాయి పట్టుకో, నేను ఈ పక్క రాయి పట్టుకుంటాను. రామయ్యన్న, ఇదిగో రాయి తెచ్చాము, గడప దగ్గర అడ్డుగా పెడుతున్నాము. 2 రాళ్ళు సరిపోవు పిల్లలు. ఆ పక్కనున్న పాత రోలును కూడా లాక్కురండి. అది చాలా బరువుగా ఉంటుంది, తలుపును గట్టిగా ఆపుతుంది. లక్ష్మి రోలును లాగుతూ, అబ్బా, దీని బరువు నా ప్రాణం తీస్తుంది. గౌరీ, కొంచెం సాయం పట్టవే. నా వైపు నెట్టండి. హా, ఇప్పుడు తలుపు గట్టిగా బిగుసుకుంది. ఇక ఏ గాలొచ్చినా వరదొచ్చినా ఈ పెరటి తలుపు ఊడిపోదు. అమ్మయ్య, ఏమండి, నీ బట్టలన్నీ మళ్ళీ తడిసిపోయాయి. ఆ బురద నీళ్లు మీ ముఖం మీద పడుతున్నాయి. ఇటు రండి, నా చీర కొంగుతో తుడుస్తాను. ఇక్కడ మనం చేయగలిగిన పని అయిపోయింది. ఇక దేవుడే మనల్ని కాపాడాలి. పదండి, మళ్ళీ కొండల దగ్గరికి వెళ్ళి కూర్చుందాం. తలుపుకు రాళ్లు అడ్డు పెట్టిన తర్వాత అందరూ మళ్ళీ పెరటి తలుపు దగ్గర నుండి కుండలు ఉన్న పెద్ద గదిలోకి నడుచుకుంటూ వెళ్లారు. పెద్దమ్మా, ఈ రాత్రి అసలు తెల్లవారుతుందా? ఒక కష్టం నుండి బయటపడ్డామనుకునేలో మరో కష్టం మీద పడుతుంది. నాకైతే కాళ్ళు చేతులు ఆడడం లేదు. నా పరిస్థితి అలాగే ఉంది గౌరీ. ఆ విత్తనాల కుండలు చూస్తుంటే కొంచెం ధైర్యం వస్తుంది. పెద్దమ్మ తెలివి, మనందరి కష్టం అన్నీ కలిస్తేనే ఈ విజయం సాధ్యమైంది. ఆడవాళ్ళమంటే ఇంటికే పరిమితం కాదు. ఆపద సమయం వస్తే కుటుంబాన్ని, కన్న ఊరిని కాపాడుకోగల సత్తా మనకుందని నిరూపించాము. అవును లక్ష్మి, ఏవండి, మీ ధైర్యం కూడా మమ్మల్ని ముందుకు నడిపించింది. ఇప్పుడు ఈ విత్తనాలతో రేపు మన ఊరు మొత్తం మళ్ళీ పచ్చగా కలకలలాడుతుంది. అందులో ఎలాంటి సందేహము లేదు సీత. ఈ తెలివైన గ్రామం గురించి, ఈ వర్షంలో మీరంతా చూపించిన తెగువ గురించి రాబోయే తరాలు కథలుగా చెప్పుకుంటాయి. సరే సరే, పొగట్టలు చాలు. సమయానికి తగినట్టు బుద్ధిని వాడడం మన పూర్వీకులు నేర్పిన విద్య. ఆ ప్రకృతి తల్లి ఎంత పరీక్ష పెట్టినా మనం కలిసికట్టుగా ఉంటే ఏ ఆపదనైనా జయించొచ్చు అనడానికి ఈ రాత్రే సాక్ష్యం. బయట గాలివాన శబ్దం కొంచెం తగ్గినట్టుగా అనిపిస్తోంది, విన్నారా? అవును పెద్దమ్మ, చెట్ల ఆకుల మీద పడే నీటి చప్పుడు కూడా మారింది. ఆకాశం కొంచెం తేలిక పడినట్టుంది. ఉరుముల శబ్దం కూడా తగ్గింది. తెల్లవారుతుంది అనుకుంటా. బయట కాంతొస్తుంది చూడండి. చీకటి పోయి వెలుగొస్తుంది. మన ఊరికి పట్టిన గడ్డం గడిచిపోయింది. నెమ్మదిగా వర్షం పూర్తిగా తగ్గిపోయింది. ఆకాశంలో మేఘాలు విడిపోయి లేత కిరణాలు పెద్ద గది కిటికీలో నుండి లోపలికి పడుతున్నాయి. ఆ వెదురు తప్ప దాని మీదున్న మట్టి కుండలను సురక్షితంగా ఉంచింది. అందరి ముఖాల్లో రాత్రంతా పడిన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కిందన్న గొప్ప తృప్తి, సంతోషం కనిపిస్తున్నాయి. ఒక భయంకరమైన ప్రకృతి విపత్తును తమ తెలివితేటలతో, ఐకమత్యంతో జయించిన ఆ గ్రామస్తుల కథ ఆ వర్షపు రాత్రితోనే అలా ముగుస్తుంది. పచ్చని పల్లెటూరు. ఉదయం 4 గంటల సమయం. రామయ్య ఇంటి ముందు ఒక ఎడ్లబండి వచ్చి ఆగింది. అందులోంచి వీరభద్రం కొండలరావు దిగారు. ఎవరు? వీరభద్రం బావా, నువ్వేనా? రా రా, దయచేయి. ఎంతకాలం అయింది నిన్ను చూసి. కులాసాగా ఉన్నావా? నీతో పాటు వచ్చిన ఈ పెద్ద మనిషి ఎవరు? ఎక్కడి నుంచి వస్తున్నారు ముంచుకొస్తున్న ఈ మంచులో? కులాసాకేం తక్కువలే రామయ్య, అంతయా భగవంతుడి దయ, మీలాంటి ఆత్మీయుల ఆశీర్వాదం. నేను బాగున్నాను, నా కుటుంబం బాగుంది. ఇక ఈయన విషయానికొస్తే ఈయన మామూలు మనిషి కాదు. గజపతి నగరానికి చెందిన గొప్ప వర్తక శ్రేష్ఠులు. పేరు కొండలరావు గారు. సాక్షాత్తు ఆ మహారాజు గారి ఆస్థానానికే ధాన్యం సరఫరా చేసే అతిపెద్ద వ్యాపారి. అంతటి గొప్పవారా? నమస్కారం కొండలరావు గారు. మాది చిన్న పెంకుటిల్లు. మీ బోటి పెద్దలు మా గడప తొక్కడం మా పూర్వజన్మ సుకృతం. దయచేసి లోపలికి రండి. ఇలా అరుగు మీద కూర్చోండి. నేను వెళ్ళి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్లు తెస్తాను.
నమస్కారం రామయ్య గారు. ఇల్లు చిన్నదైనా మీ మనస్సు చాలా పెద్దదని వీరభద్రం చెబుతుంటే విన్నాను. మీ పొలాల్లో పండే ధాన్యం నాణ్యత గురించి చుట్టుపక్కల 100 ఆమడల దూరం వరకు అందరూ గొప్పగా చెప్పుకుంటారు. అదే వినబడి మీ దాకా వచ్చాను. అదంతా భూమాత దయండి. మేం పగలు రాత్రి అనకుండా కష్టపడతాం. మట్టిని నమ్ముకున్న వాళ్ళం. ఆ తల్లి మమ్మల్ని కడుపులో పెట్టుకుని కాపాడుకుంటోంది. మీరిలా దయచేయండి, కాలు కడుక్కుని లోపలికి రండి. సీతమ్మ రాగి చెంబుతో చల్లటి మజ్జిగ తీసుకొచ్చి ఇస్తుంది. తీసుకోండి, ఎంతో దూరం ప్రయాణం చేసి వచ్చినట్టున్నారు. ఈ మజ్జిగ తాగితే అలసటంతా తీరిపోతుంది. మీతో వచ్చిన వారికి కూడా ఇవ్వండి. చిరంజీవి భవ సీతమ్మ. నీ చేతి మజ్జిగ అమృతంలాగా ఉంటుంది. అందుకే ఈ వర్తక శ్రేష్ఠుడిని నేరుగా మీ ఇంటికే తీసుకువచ్చాను. మన రామయ్య పంటకు మంచి గిట్టుబాటు ధర ఇప్పించాలని నా తాపత్రయం. అంటే మన ధాన్యం కొనడానికి వచ్చారా బావా? నేను ఇప్పటికే మన ఊరి వర్తకుడికి మాటిచ్చేశానే. ఇప్పుడు కాదంటే బాగుండదు కదా. రామయ్య గారు, నేను ఇచ్చే ధరకు, మీ ఊరి వర్తకుడు ఇచ్చే ధరకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉంటుంది. గజపతి నగర మహారాజు గారి ఏకైక కుమార్తె వివాహం నిశ్చయమైంది. లక్షల మందికి భోజనాలు, దానికి అత్యంత స్వచ్ఛమైన నాణ్యమైన ధాన్యం కావాలి. ఆ బాధ్యత నా మీద పెట్టారు. మీ పంట గురించి విని మీకు రెట్టింపు ధర ఇద్దామని వచ్చాను. రెట్టింపు ధర? నా చెవులు నన్ను మోసం చేయడం లేదు కదా? మామూలుగా వచ్చేదానికి 2 ఇస్తారా? అవును రామయ్య, పైగా ముందస్తుగా సగం డబ్బు బంగారు నాణాల రూపంలో ఇప్పుడే నీ చేతిలో పెడతారు. అయితే రాజుగారి సొమ్ము కదా, దానికి ఒక చిన్న పూచీకత్తు అడుగుతున్నారు. మీ పొలం దస్తావేజులు కాగితాలు ఆయన దగ్గర తాకట్టుగా పెడితే పంట చేతికి రాగానే ఆ కాగితాలు తిరిగి ఇచ్చేస్తారు. పొలం దస్తావేజులా? అది మా తాత ముత్తాతల ఆస్తి కదా బావా, అదెలా ఇస్తాను? రామయ్య ఆలోచిస్తూ పెరట్లోకొచ్చాడు. వెనకాలే సీతమ్మ వచ్చింది. ఏవండి, కాస్త ఆలోచించండి. ఆ మజ్జిగ తాగేటప్పుడు ఆ వర్తకుడి కళ్ళు గదిమూలల్లో ఉన్న సామాను మీదున్నాయి కాని మన ధాన్యం బస్తాల మీద లేవు. నాకు ఎందుకో అనుమానంగా ఉంది. నువ్వు ఊరికే అనుమానపడకు సీత. వీరభద్రం బావ మనకు కావాల్సినవాడు. నా బాగుకోరి వర్తకుడిని తీసుకువచ్చాడు. రెట్టింపు ధర అంటే మాటలా? ఆ బంగారు నాణాలతో మన కష్టాలన్నీ తీరిపోతాయి. ఏవండి, పొద్దున్నే వచ్చిన చుట్టాలు కదా అని కాస్త మర్యాద చేశాను కాని వాళ్లేదో పెద్ద పన్నాగం పన్నుతున్నట్టున్నారు. ముందస్తు సొమ్ము కోసం ఎవరైనా భూమి దస్తావేజులు అడుగుతారా? పంట మీద పూచికత్తు అడుగుతారు కాని ఏకంగా భూమి కాగితాలు అడగటమేంటి? అది రాజుగారి సొమ్మట కదే, అందుకని గట్టి నమ్మకం కోసం అడుగుతున్నారు. పంట ఇవ్వగానే కాగితాలు వెనక్కిచ్చేస్తారుగా. అయినా సరే, ఈ ఒప్పందం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. అసలు ఆ కొండర్రావు వేషం చూసారా? మహారాజుగారి వర్తకుడంటున్నాడు, కాని ఆయన కట్టుకున్న పంచె పాతది. చేతికున్న ఉంగరాలు చూస్తే పాలిపోయిన ఇత్తడిలాగా ఉన్నాయి. మీరు తొందరపడి కాగితాలు తీసివ్వకండి. ఆడదానివి, నీకు ఈ వ్యాపారాల గురించి ఏం తెలియదు. నువ్వెళ్ళి వంట పని చూసుకో. నేను రంగడిని అడిగి వస్తాను. రామయ్య తన పాలేరు రంగడి దగ్గరికి వెళ్ళాడు. రంగడు ఎద్దులకు మేత వేస్తున్నాడు. రంగా, ఓ రంగా, నీకొక శుభవార్త చెప్పాలరా. మన కష్టానికి తగిన ప్రతిఫలం దక్కే రోజొచ్చింది. మన పంటను గజపతి నగర మహారాజు గారికి పంపబోతున్నాం. అదేంటయ్యా, నిన్ననే కదా సంతలో మన ధాన్యం బేరం మాట్లాడొచ్చాం. మళ్ళీ రాజుగారి గొడవ ఏంటి? అవన్నీ పక్కకు పెట్టరంగా. మన వీరభద్రం బావ గొప్ప వర్తకుణ్ణి తెచ్చాడు. మన ధాన్యానికి రెట్టింపు ధర, అది బంగారు నాణాలతో ఇస్తారట. కాకపోతే వాళ్లకు నమ్మకం కోసం మన భూమి దస్తావేజులు తాకట్టు పెట్టాలట. అయ్యా క్షమించండి, నేను మీ దగ్గర 10 ఏళ్లుగా పనిచేస్తున్నాను. ఈ నేల స్వభావం నాకు తెలిసినంతగా ఎవ్వరికి తెలీదు. ఏ నిజమైన వ్యాపారైనా మట్టిని గింజను చూసి బేరం ఆడతాడు, అంతేకాని దస్తావేజులు అడగడు. ఇది వింటుంటేనే ఏదో కుట్రలాగా ఉంది. నీకు మా సీతమ్మకి పట్టిన అనుమాన రోగమే పట్టింది. వాళ్ళు మన మంచి కోరి వచ్చారా. సాయంత్రంలోపు కాగితాలు ఇస్తే బంగారు నాణాల సంచి నా చేతిలో పెడతారు. నేను నిర్ణయించుకున్నాను. మే ఇష్టమయ్యా, మీరు యజమానులు, నేను సేవకుణ్ణి. కాని నా మాట విని ఒక్కసారి మన ఊరి పెద్ద ధర్మయ్య గారితో ఈ విషయం గురించి మాట్లాడండి. ఆయనకి లోకజ్ఞానం ఎక్కువ. అవసరం లేదు. నేను నా చేతులతోటే ఆ బంగారు నాణాలు తీసుకుని మీ అందరి అనుమానాలు పటాపంచలు చేస్తాను. ఊరి చివర చెరువు గట్టు మీద కూర్చొని వీరభద్రం కొండలరావు రహస్యంగా మాట్లాడుకుంటున్నారు. ఏమయ్యా వీరభద్రం,
వాడు చూస్తే చాలా అమాయకుడిలా ఉన్నాడు, కానీ వాడి పిల్ల మాత్రం చాలా చురుకుగా ఉంది. నన్ను నిలువునా చీల్చేలా చూసింది. ఆడవాళ్ళ చూపులకు భయపడితే పనులు జరిగేవి కొండలరావు. వాడికి ఆశ పుట్టించాను. ముందస్తు సొమ్ముగా నకిలీ బంగారు నాణాలు ఇవ్వగానే వాడు ఆ దస్తావేజులు మన మొహాన కొడతాడు. అవి తీసుకుని మనం రాత్రికి రాత్రే ఈ ఊరు దాటిపోదాం. ఆ దస్తావేజులు తీసుకుని పట్నంలో ఉన్న జమీందారుకి అమ్మేస్తే మనకి బోలెడంత నిజమైన బంగారం దక్కుతుంది. కానీ పట్టుబడితే మాత్రం మన చర్మం వాళ్ళు చేస్తారు ఈ ఊరి జనాలు. ఎవరు పట్టుకుంటారో వాడు ఆ ఇత్తడి నాణాలు పట్టుకుని మురిసిపోయే లోపు మనం గజపతి నగరం దాటిపోతాం. వాడి భూమి మన సొంతం అవుతుంది. మన నాటకం ఎవరికి తెలియకుండా జాగ్రత్త పడు. పద, వెళ్ళి వాడిని ఇంకాస్త తొందర పెడదాం. రామయ్య ఇంటి అరుగు. రామయ్య వచ్చి కూర్చోగానే వీరభద్రం కంగారుగా మాట్లాడతాడు. రామయ్య, నువ్వు ఇంకా ఆలోచిస్తూనే ఉన్నావా? ఇక్కడ కొండలరావు గారికి చాలా పనులున్నాయి. పక్క ఊరిలో సుబ్బయ్య కూడా ఈ ఒప్పందం కోసం వెంటపడుతున్నాడు. నువ్వు కాదంటే మేము అక్కడికి వెళ్ళిపోతాం. అలా అనకు బావా, నేను సిద్ధమే. కాకపోతే మా ఆవిడ కాస్త భయపడుతోంది. భూమి పత్రాలంటే ప్రాణంతో సమానం కదా అని. అందుకే రామయ్య గారు, మేము వ్యవసాయం చేసే వాళ్ళతో వ్యాపారం చేయడానికి వెనకాడతాం. మీరేమో నమ్మకం లేని వాళ్ళలాగా ప్రవర్తిస్తున్నారు. రాజుగారికి ముఖం చూపించాల్సిన వాడిని నేను. నాకు ఈ అవమానం భరించలేకుండా ఉంది. నేను వెళ్తున్నాను. అయ్యో, ఆగండి కొండలరావు గారు, అలా కోపగించుకోకండి. మీరు ఈ సాయంత్రం దాకా ఆగండి. నేను కాగితాలు సిద్ధం చేసి ఉంచుతాను. మీరు నా చేతిలో ఆ ముందస్తు సొమ్ము పెట్టగానే దస్తావేజులు మీకు అప్పగిస్తాను. సరే, నీకోసం సాయంత్రం వరకు ఆగుతాము. కానీ మళ్ళీ మాట మార్చొద్దు. మేము సాయంత్రం గుడి దగ్గర ఉంటాం. అక్కడికే కాగితాలు తీసుకొని రా. రామయ్య తన పొలం గట్టు మీద పచ్చని పైరును చూస్తూ భావోద్వేగానికి గురవుతున్నాడు. రంగడు పక్కన్నే ఉన్నాడు. చూసావరా రంగా, ఈ నేల అంటే నాకు ఎంత పిచ్చో. ఈ గాలి పీల్చుకుంటేనే నా కడుపు నిండుతుంది. ఈ భూమి నా ప్రాణం. కానీ ఆ రాజుగారి వ్యాపారి ఇచ్చే సొమ్ముతో నేను ఈ ఊరికే పెద్ద రైతునవుతాను. అందుకే ఆ పత్రాలు వాళ్ళకి ఇద్దామని నిశ్చయించుకున్నాను. అయ్యా, ఆస్తులు పెరిగితే సంతోషం పెరుగుతుందన్న నమ్మకం లేదో? మన చేతిలో ఉన్న ఈ నేల రేపు మన బిడ్డలకు బువ్వ పెడుతుంది. ఆ పత్రాలు పరాయి వాళ్ళ చేతికి వెళ్తే నా గుండె ఎందుకో కీడు శంకిస్తోంది. ఏమీ జరగదులే రంగా. పంట చేతికి రాగానే మన పత్రాలు మనకు వచ్చేస్తాయి కదా. నువ్వు అనవసరంగా భయపడకు. నా మాట ఈనండయ్యా. ఆ నాణాలు నిజమైనవో కాదో ఒక్కసారి పరీక్షించండి. కనీసం ఆ పత్రాలు ఇచ్చే ముందైనా ధర్మయ్య గారిని పిలిపించండి. ఆయన సమక్షంలో ఇస్తే ఏ గొడవ ఉండదు. సరే, నీ పంతం ఎందుకు కదనాలి? సాయంత్రం గుడి దగ్గరకు నేను వచ్చేటప్పుడు ధర్మయ్య గారిని కూడా రమ్మని చెబుతాను. సీతమ్మ ఎవ్వరికీ తెలియకుండా గుడికొచ్చి ధర్మయ్యను కలుస్తుంది. నమస్కారం ధర్మయ్య గారు. నా మొర మీరు మాత్రమే వినాలి. మా ఆయనకు ఆశ పుట్టి మన పూర్వీకుల భూమి పత్రాలు ఎవరో తెలియని మోసగాళ్ల చేతిలో పెట్టడానికి సిద్ధపడ్డారు. సీతమ్మా, నేను ఈ ఊరికి పెద్దని. ఈ ఊరిలో ఏ అన్యాయం జరిగినా నేను చూస్తూ ఊరుకోను. జరిగిన విషయమేంటో వివరంగా చెప్పు. మా దూరపు బంధువు వీరభద్రం కొండలరావు అనే వర్తకుణ్ణి తీసుకొచ్చాడు. పంటకు రెట్టింపు ధర ఇస్తారట. ముందస్తుగా బంగారు నాణాలు ఇస్తారట. కాని దానికి బదులుగా మా పొలం దస్తావేజులు తాకట్టడుగుతున్నారు. వాళ్ల చూపులు మాటలు నాకేమాత్రం నమ్మకంగా లేవయ్యా. బంగారు నాణాలిస్తారా? గజపతి నగరానికి చెందిన వర్తకుల? ఇదంతా పచ్చి అబద్ధంలాగా ఉంది. ఇలాంటి మోసగాలు చాలా చోట్ల తిరుగుతున్నారు. నువ్వు భయపడకు సీతమ్మా. వాళ్ళు సాయంత్రం ఎక్కడికి రమ్మన్నారు? ఇదే గుడి దగ్గరికి రమ్మన్నారు. మీరు ఎలాగైనా మా ఆస్తిని, మా ఆయన్ని కాపాడాలి. నువ్వు నిశ్చింతగా ఇంటికి వెళ్ళు. వాళ్ళ మోసాన్ని నేను బయటపెడతాను. మన ఊరి కంసాలిని, తలారులను తీసుకుని నేను సరైన సమయానికి వస్తాను. రామయ్య ఇనుప పెట్టెలో నుంచి భూమి దస్తావేజులు తీస్తుండగా సీతమ్మ అడ్డుకుంటుంది. ఏవండి, మీరు నా మాట వినరా? ఆ కాగితాలు తీసుకెళ్ళండి. ఆ ఇద్దరు కంత్రిగాళ్లలాగా ఉన్నారు. మన జీవితం రోడ్డున పడుతుంది. సీత, నా కోపం తెప్పించకు. వీరభద్రం నా సొంత బావ. నన్ను మోసం చేస్తాడా? అయినా వాడు నా చేతిలో బంగారు నాణాలు పెడితేనే కదా నేను కాగితాలిచ్చేది. నేను అమాయకుణ్ణి గాని మరీ పిచ్చోన్ని కాదు. ఆ నాణాలు నిజమైన బంగారమే అని మీకెలా తెలుసు? మీరు ఎప్పుడైనా గజపతి నగరం నాణాలు చూసారా? నేను చెబుతున్నాను,
ఆ నాణాలు పరీక్షించకుండా మీరా పత్రాలు వాళ్ల చేతిలో పెడితే నా మీదొట్టు. సరే సీత, నీ అనుమానం ఎందుకు? మన రంగడు కూడా అదే మాట అన్నాడు. ధర్మయ్య గారిని పిలిపిస్తాను, ఆయన ముందే అంతా జరుగుతుంది. అప్పుడు కూడా వాళ్ళు మోసగాళ్ళంటే నేను ఈ బేరం వదులుకుంటాను. వీరభద్రం కొండలరావు గుడివైపు నడుస్తూ గుసగుసలాడుకుంటున్నారు. వీరభద్రం, నాకెందుకో చెమటలు పడుతున్నాయి. ఓ రామయ్య పిల్లం నన్ను గద్దలాగా చూస్తోంది. ఈ ఊరి జనాలు కూడా తేడాగా ఉన్నారు. మనం ఇక్కడి నుంచి జారుకుంటే మంచిదేమో. పిరికివాడా, నోరు మూసుకో. ఎరవేసిన తర్వాత చేపబడేదాకా ఓపిక పట్టాలి. వాడా దస్తావేజులు తీసుకువస్తున్నాడు. అవి మన చేతికి చిక్కగానే ఆ సంచి వాడి మొహాన కొట్టి చీకటి పడేలోపు పక్క ఊరు చేరుకుంటాం. ధైర్యంగా ఉండు. వాడు ఎవరినైనా వెంట తీసుకువస్తే ఎవరిని తెస్తాడో వాడికి ఆశ కళ్ళు మూసేసిందే. ఎవరు రారు. రా, గుడి దగ్గరికి వెళ్దాం. రంగడు కావాలనే ఎదురుగా వెళ్లి వీరభద్రం వాళ్లను ఆపుతాడు. అయ్యా వీరభద్రం గారు, ఎక్కడికి బయలుదేరారు అంత హడావిడిగా? నీకెందుకురా? మీ యజమాని ఎక్కడా? గుడి దగ్గర రమ్మంటే ఇంకా రాలేదు. అదేనయ్యా, మా యజమాని ఎద్దుకి కాలు కుంటుతోంది అని దానికి మందు రాస్తున్నాడు. వస్తాడులేండి. మీరు ఈ ఊరెప్పుడూ రాలేదు కదా, మీకు ఒక కథ చెప్పమంటారా? మాకు మీ కథలు వినే సమయం లేదు. వెళ్ళి మీ యజమానిని త్వరగా రమ్మను. మేము పట్నం వెళ్ళాలి. అలా కోపగించుకోకండి వర్తక శ్రేష్ఠులారా. మా యజమాని భూమి పత్రాలు చాలా పదిలంగా దాచిపెట్టాడు. అవి తీయడానికి సమయం పడుతుందిలే. మీరు గుడి మండపంలో కూర్చోండి, నేను వెళ్ళి తీసుకొస్తాను. రామయ్య కాగితాలతో వచ్చాడు. వీరభద్రం కొండలరావు ఎదురు చూస్తున్నారు. రా రామయ్య రా, ఎంతసేపు ఎదురు చూడాలి నీకోసం? వర్తకుడికి కోపం వస్తే ఈ ఒప్పందం రద్దవుతుంది. తెచ్చావా కాగితాలు? తెచ్చాను బావా, కానీ మా ఆవిడ ఒక మాట అంది. ముందు ఆ నాణాలు చూడాలట. ఇదిగో సంచి, ఇందులో 100 గజపతి నగరపు బంగారు వరహాలున్నాయి. పట్టుకో. ఇప్పుడు ఆ కాగితాలు ఇటు ఇవ్వు. సంచి రామయ్య చేతికిస్తాడు. అదే సమయానికి ధర్మయ్య, సీతమ్మ, కంసాలి తలారులు అక్కడికి వేగంగా వస్తారు. ఆగండి, ఆ కాగితాలు ఎవరికి ఇవ్వద్దు రామయ్య. అదేంటి ధర్మయ్య గారు, మా వ్యాపారంలో మీ జోక్యమేంటి? అందరూ రచ్చబండ దగ్గరికి చేరుకున్నారు. ఊరి జనాలు మూగారు. వీరభద్రం, నీ నాటకాలు ఇక కట్టిపెట్టు. వర్తకం పేరుతో అమాయకపు రైతులను మోసం చేయడానికి వచ్చారని నాకు తెలిసింది. రామయ్య, ఆ సంచిలో ఉన్న నాణాలు కంసాలికి ఇవ్వు. కంసాలి ఆ నాణాలను ఉరుకురాయి మీద గీసి పరీక్షిస్తాడు. అయ్యా ధర్మయ్య గారు, ఈ బంగారు నాణాలు కావా? ఇవి శుద్ధ ఇత్తడి నాణాలు. వీటికి పసుపు రంగు పూశారు. ఒక్కొక్క నాణం కనీసం పావులా కూడా చేయదు. ఏంటి, ఇత్తడి నాణాలా? బావా, ఎంత మోసం చేశావు నన్ను! నా ఆస్తిని కాజేసి నన్ను అడుక్కు తినేలా చేద్దామనుకున్నావా? నన్ను క్షమించండి. ఇదంతా వీరభద్రం పన్నాగం. నేను కేవలం వాడు చెబితే నాటకం ఆడానంతే. నన్ను వదిలేయండి. మిమ్మల్ని వదిలే ప్రసక్తే లేదు. బంధుత్వం పేరు చెప్పి నమ్మకం ముసుగులో మోసం చేయాలని చూసిన పాపానికి మీకు శిక్ష పడాల్సిందే. తలారులో వెళ్ళిద్దరిని బంధించండి. రేపు ఉదయం పోలీసులకు అప్పగిద్దాం. రావయ్యా, నన్ను కాపాడు. నాకు బుద్ధి గడ్డి తిని పనిచేశాను, క్షమించో. నీలాంటి వాళ్ళను క్షమిస్తే సమాజానికి ద్రోహం చేసినట్టే. ధర్మయ్య గారు ఏ శిక్ష వేసినా దానికి మీరు అర్హులే. పంచాయతీ ముగిసిన తర్వాత రామయ్య, సీతమ్మ, రంగడు ధర్మయ్య దగ్గర నిలబడి ఉన్నారు. ధర్మయ్య గారు, ఈరోజు మీరు రాకపోయి ఉంటే నా బతుకు బజారున పడేది. నా దురాశ నా కళ్ళు మూసేసింది. చూసావా రామయ్య, అత్యాశ ఎప్పుడు అనర్థానికే దారితీస్తుంది. నీ భార్య సీతమ్మ తెలివైనది కాబట్టి సకాలంలో నన్ను కలిసింది. ఈ నేల మన తల్లి లాంటిది. దాన్ని పదిలంగా కాపాడుకోవాలి, కాని ఇలాంటి మోసగాళ్ల మాయమాటలకు పడిపోకూడదు. మీరు చెప్పింది అక్షర సత్యం పెద్దయ్యా. ఇప్పుడైనా మా ఆయనకి జ్ఞానోదయమైంది. నేను చెప్పానా లేదా అయ్యా? కష్టపడి సంపాదించినదే కడగంటా నిలుస్తుంది. రాత్రికి రాత్రి వచ్చే డబ్బు ఎప్పుడూ విషం లాంటిదే. నిజమే రంగా, ఇక మీదట నా పొలం నా శ్రమ తప్ప నాకింకా ఏ ఇతర ఆలోచనలు ఉండవు. సూర్యోదయం. రామయ్య, రంగడు సంతోషంగా పొలంలో పనిచేస్తున్నారు. గాలికి పైరు నాట్యం చేస్తోంది. రంగా,
నిన్నటి సంఘటన నా జీవితంలో ఒక పెద్ద పాఠం నేర్పిందిరా. ఏనాడు నేలతల్లిని విడిచిపెట్టకూడదు. చెమట చుక్కల్లోనే నిజమైన బంగారం దాగుంది. ఆ ఇత్తడి నాణాలు చూసి నా బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోబోయాను. అవునయ్యా, ఏదేమైనా ఆ పొద్దున్నే వచ్చిన చుట్టాలు మనకు ఒక రకంగా మంచి పాఠమే నేర్పెళ్లారు. మనలో ఉన్న అత్యాశ అనే జబ్బుని బదిలించిపోయారు. సరిగ్గా చెప్పావు రంగా. నిజాయితీగా కష్టపడేవాడికి ఎప్పుడూ ఆ దేవుడి అండ ఉంటుంది. పద, ఇక మనం పనిలో నిమగ్నమవుదాం. పచ్చని పొలాల మధ్య వారి నవ్వులు ప్రతిధ్వనిస్తుండగా కథ ముగుస్తుంది.